ఇప్పుడు సాంగ్ నచ్చింది. బాలా డాన్స్ ఎట్లా ఉంది? బాగానే ఫైట్ సీన్స్ బాగానే అన్ని బాగానే ఉన్నాయా? ఓకే. మొత్తం అంతా సినిమాలో అంతా బాగానే నచ్చింది. ఆ సినిమా బాగాలేదంటున్నారు కదా? ఏమన్నా నాకు తెలియదు. నీకైతే నచ్చింది. సో మ్యూజిక్ ఎట్లుంది మరి? బాగానే. డైలాగ్ చెప్పేదా? జై బాలయ్య. యాక్చువల్లీ కొన్ని సీన్స్ మనకి ఎక్కువ హైప్ ఇచ్చినట్టు అనిపిస్తాయి కదా, అలాగా లేకుండా చాలా నీట్ గా ఓ రియలిస్టిక్ ఫీల్ వచ్చింది నాకు ఈ మూవీకి అయితే. అలాంగ్ విత్ ద బీజిఎం ఫీల్ బాగా వచ్చింది. కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయి డెఫినెట్ గా. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, దాంతో కంపేర్ చేయలేము. అంటే అప్పట్లో చూసినప్పుడు ఏమో నరుకుతూ ఉంటే అబ్బా ఏంటి నరుకుతున్నాడు అబ్బా 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 అనిపించేది. స్మూత్ గా తీయొచ్చు అనేది అంతే అండి, కరెక్టే. బాగుందండి మూవీ అయితే మాత్రం సూపర్ హిట్. ఫ్యామిలీతో అందరు వచ్చి చూడొచ్చు, బాగుంది. నేను కూడా బాలకృష్ణ ఫ్యాన్ అయితే కాదండి, టు బి ఫ్రాంక్, బట్ బాగుంది. ఎక్స్పెక్టేషన్ తో ఏం రాలేదు మేము, బట్ చాలా సాటిస్ఫాక్షన్ తో వెళ్తున్నాం. మంచి మూవీ. చూడలేదండి. సంక్రాంతి విన్నర్ ఎవరు? ఏదండి? సంక్రాంతి విన్నర్ ఎవరు? ఆబ్వియస్లీ ఐ థింక్ సో. ఇదైతే బాగుంది మేము చూసినందుకు. సో అన్ని బాగుండాలి మేబీ. ఆయన ఎప్పుడు అండి సంక్రాంతికే కదా, ఎవర్ గ్రీన్ అన్నమాట, ఎవర్ గ్రీన్ స్టార్ అంతే. యా, థ్యాంక్ యూ. నిజంగా డాకు మహారాజ్ ఈ సంక్రాంతి విన్నర్ అని చెప్పుకోవచ్చు అన్న. నేను నిన్న గేమ్ చేంజర్ చూసిన, ఈరోజు డాకు మహారాజ్ చూసిన. అసలు డాకు మహారాజ్ ఇంత బాబీ యొక్క తన పట్టు, తన స్క్రిప్ట్ ఇంత బాగుంటుంది అనుకోలేదు. చాలా పంపించాను. ఫస్ట్ హాఫ్ ఎంట్రీ కాగానే ఇంటర్వెల్ సీన్ వరకు మాస్ ఎలివేషన్స్ కుప్పకుప్పలైనా అసలు బాలయ్య పడాల్సిన సీన్స్ పడ్డాయి. అది చాలా బాగా బాలయ్య పర్ఫార్మెన్స్ కానీ, మన శ్రద్ధ పర్ఫార్మెన్స్, ప్రజ్ఞ పర్ఫార్మెన్స్ కానీ, చాందిని చౌదరి చాలా బాగా ఇస్తున్నా. కొన్ని కామెడీ సీన్స్ కూడా చాలా బాగా. ఫస్ట్ హాఫ్ అయితే నేలన్నా 1% కూడా నెగిటివ్ లేదు ఫస్ట్ హాఫ్ లో. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీ రొటీన్ ఏముంది, అరే అదే చిన్న పాపను కాపాడతారు, విలనిజం వస్తారు, మళ్ళీ కొట్లాడతారు, ఇదే ఉంటది. ఆ సెకండ్ హాఫ్ అయితే అంత ఆలోచన వెళ్ళిపోయినా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఎటేకలకి అయితే స్టోరీ చాలా బాగా అనిపించింది. బాబీ డైరెక్షన్ చాలా బాగుంది, మేకింగ్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కొత్తగా అనిపించింది. చెప్పండి మనం తమనన్నా బీజం అయితే వామ్మో, రెండే సాంగ్స్ అన్న, ఒక డబుల్ సాంగ్, ఆ టట్ట సాంగ్, అది కూడా చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా అయితే నాకైతే గేమ్ చేంజర్ కన్నా కూడా ఒక స్టెప్ ఎక్కిందని ఫీల్ వచ్చి, కలెక్షన్ పరంగా ఎట్లుంటే తెలియదు కానీ సినిమా స్టోరీ బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది. ఇతర మన బాలయ్య కెరియర్ లో బాక్స్ ఆఫీస్ గా షేర్ అని చెప్పొచ్చు అన్న, చాలా బాగా అనిపించింది. 60+ లో కూడా ఇంత మాస్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయాలి. నేను నాకు అనిపించింది సినిమా వచ్చిన తర్వాత ఎనిమల్ సినిమా గానీ, మన బోయపాటి గానీ, మన అంటారు కదా మాస్ డైరెక్టర్ అంతా పనికిరా అన్న బాబీ కొల్లి యొక్క మార్క్ అనిపించింది. ఇట్లాంటి విలన్స్ అని ఎప్పుడు చూడలేదు. బాలయ్య కెరియర్ ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అన్న. ఫస్ట్ ఆఫ్ వరకు ఎక్స్ట్రాడినరీ ఉందన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ లో ఉంటుందని. విజువల్స్ అయినా బీజిఎం అయినా సరే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మనకి తమిళ్లో ఏవైతే జైలరు, ఒక విక్రమ్ మూవీ ఉంటుందో అంతకు మించి ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ తమన్ గేమ్ చేంజర్ డ్యూటీ చేయకుండా సరే ఈ సినిమాకి చాలా డ్యూటీ చేశాడు, న్యాయం చేశాడు. 100% తన 100% తను ఇచ్చాడు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఏదైతే డాకు ట్రాన్స్ఫర్మేషన్ ఉందో అది ఒక్కటి బాగుంది, కానీ మిగతా అంతా ప్రెడిక్టబుల్ అనిపించింది. స్టోరీ మొత్తం ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఆల్రెడీ ఈ స్టోరీ ఏంటంటే ఆల్రెడీ మనం బాలయ్య బాబు సినిమాల్లోనే ఇంత ముందు చూసిన స్టోరీలో అనిపించింది, ఎక్కడ కొత్తగా అనిపించలేదు. కాదన్నా, కాదు. ఏం చెప్పాను, మేకింగ్ వరకు చాలా బాగుంది. కొత్తగా స్టోరీ వైజ్ గా ఏ కొత్తదనం లేదు. ప్లస్ అంటే కంప్లీట్ గా తమన్ మ్యూజిక్ అసలు సాగొట్టే నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. మనకి జైలరు, విక్రమ్ హిట్ అయింది బీజిఎం వల్ల. సో ఆ రేంజ్ ఇన్పుట్ అయితే దీనికి ఇచ్చాడు. అండ్ డిఓపి కూడా చాలా కొత్తగా ట్రై చేశాడు, చాలా బాగుంది. ఫారెస్ట్ సీన్స్ అయినా సరే చాలా నైట్ షాట్స్ ఉన్నాయి, వాటి వరకు చాలా ఎక్స్ట్రాడినరీ గా తీశారు. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా రేంజ్ లో ఉంటే, స్టోరీ లేకపోయినా ఆ రేంజ్ లో ఉంటే ఇంకా బాగుంటది. సెకండ్ హాఫ్ లో ఓన్లీ ఆ డాకు ట్రాన్స్ఫర్మేషన్ సీన్ ఒక్కటి బాగుంది, అది కాకుండా ఇంకేదైనా వావ్ ఫ్యాక్టర్స్ పెట్టుంటే బాగుంటది. ప్రతి సీన్ ఇప్పుడే సినిమా చూడడం జరిగింది నేను. సినిమా మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్. బాలయ్య పర్ఫార్మెన్స్ మాత్రం అవుట్ స్టాండింగ్, అసలు వేరే లెవెల్ ఉంది. పూర్తి మాసిగా అరాచకం పర్ఫార్మెన్స్ మాత్రం. మ్యూజిక్ బీజియం కూడా తమ్మంది. అసలు థియేటర్ లో మాత్రం బాక్సులు బద్దలు పూనకాలు వస్తున్నాయి మాకు, పూనకాలు. డ్యాన్స్ పరంగా చూసుకుంటే మాత్రం బాలయ్య చించేసిండి, ఎప్పటిలాగానే చించేసిండి డ్యాన్స్ పరంగా. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం సెంటిమెంట్ మాత్రం కుటుంబ సమేతంగా చూడొచ్చు. ఇక సంక్రాంతి ఇది బ్లాక్ బస్టర్. అంటే ఫైట్స్ మాత్రం అరాచకం, ఇక ఊర పర్ఫార్మెన్స్ అనమాట. బాలయ్య అక్కడ మించి పర్ఫార్మ్ చేసాడు. ఫైట్స్ మాత్రం వేరే లెవెల్లో, పూర్తిగా మాస్ లెవెల్లో ఉన్నాయి. బాబీ గారి డైరెక్షన్ మాత్రం రొటీన్ కి భిన్నంగా
రొటీన్ భిన్నంగా చాలా చాణచక్యంగా మంచిగా డైరెక్షన్ చేశాడు. ఎక్కడ కూడా స్క్రీన్ ప్లే కానీ కథ కానీ చాలా తెలివిగా హ్యాండిల్ చేశాడు గత చిత్రాలతో పోల్చుకుంటే. రేటింగ్ మాత్రం అవుట్ ఆఫ్ ది 5కి 3.5 ఇస్తారు. మూవీ ఎక్స్ట్రాడినరీ మూవీ. బాలకృష్ణ అండ్ బాబీ కలిసి ది బెస్ట్ మూవీ తీసుకొచ్చాడు అనమాట. చాలా బాగుంది. సంక్రాంతికి చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్ ఇచ్చిండు. అండ్ ఫ్యామిలీ వైజ్ ఎవ్రీవన్, పిల్లలు పెద్దోళ్ళు అందరూ వచ్చి చూడొచ్చు. కొంచెం ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అవి కొంచెం బాలకృష్ణ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైట్స్ లేనిది మూవీ లేదు, ఆయన ఫైట్స్ లేనిది మూవీ లేదు. ఇందులో డైరెక్షన్ చాలా బాగుంది. ఒక బాబీ డైరెక్టర్ వచ్చేసి ఒక బాబీ డయల్ విలన్ ని, బాలీవుడ్ విలన్ ని మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చాడు కదా, చాలా బాగుంది. యానిమల్ మూవీ తర్వాత ఈ మూవీలో అంతే టాప్ చేశాడు అనమాట. కింగ్ ఆఫ్ జంగల్ కాదు, కింగ్ ఆఫ్ మాసెస్ అనిపించింది ఈ మూవీ చూసినాక బాలే అని. చాలా బాగుంది. కొత్తగా అంటే కొత్త కాదు, చిన్నగా అవుతుండే ఇంకా డే బై డే. 60 తర్వాత శాతకర్ణ 100th మూవీ తర్వాత యాక్చువల్ చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఇప్పటికీ 9th మూవీ 109 మూవీ ఎవ్రీ మూవీ హిట్ అయింది. ఎందుకంటే స్టోరీ సెలెక్షన్ చాలా వెయిట్ చేసి చాలా మంచి స్టోరీ సెలెక్షన్ తీసుకున్నారు. ఒకప్పుడు ఓన్లీ మాస్, ఓన్లీ ఫైట్ ఉంటుండే. ఇప్పుడు పబ్లిక్ ఆడియన్స్ అందరు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ కావాలి కాబట్టి ఒక సెంటిమెంట్ పెడుతున్నాడు, ఒక కాన్సెప్ట్ పెడుతున్నాడు. ఇందులో ఇట నెసెసిటీ పైన పెట్టిండు. చాలా మంచి కాన్సెప్ట్. వాటర్ అంటే మనకి డెజర్ట్ ఏరియాలో వాటర్ కి ఎంత ఇంపార్టెన్స్. మనం ఇక్కడ వాటర్ వేస్ట్ చేస్తాము, అక్కడ ఒక చుక్క వాటర్ ఎంత కష్టం అని మూవీలో చూస్తే తెలుస్తుంది. అది రియాలిటీ పైన తీసిండు. చాలా కనెక్ట్ అవుతుంది మూవీ. రీసెంట్ టైమ్స్ లో అంటే తన ఏజ్ తగ్గ క్యారెక్టర్స్ చేస్తున్నాడు కదా, అంటే హీరోయిన్ పెట్టుకొని డాన్స్ లేకుండా లవ్ స్టోరీలు కాకుండా ఫాదర్ క్యారెక్టర్ లో ఇట్లా చేస్తున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? అసలు చెప్పాలంటే అదే పని చేయాలి. ఈ హీరోనే కాదు, పెద్ద హీరోస్ అందరు ఇలాంటి మూవీస్ ఇలాంటి స్టోరీస్ తీసుకోవాలి. ఎందుకంటే 60+ అయినాక 20+ తో ఆడి డాన్స్లు ఆడితే వాళ్ళతోని హీరోయిన్ లాగా చేస్తే అది మనకి సూటబుల్ కాదు. పబ్లిక్ ఆడియన్స్ గిట్ట యాక్సెప్ట్ చేయలేరు. మరి వాళ్ళ డాటర్ ఉన్నంత ఏజ్ వాళ్ళతో అంటే బాగుండదు. బట్ ఒక్కసారి చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీలో అవన్నీ కాన్సెప్ట్ అనేది చూడరు ఎక్కువ. మూవీ లాగా చూస్తే అది ఏమనిపించదు. అంటే ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నిన్న గేమ్ చేంజర్ రిలీజ్ అయింది, డాకు మహారాజ్ రిలీజ్ అయింది. జై బాలయ్య, జై బాలయ్య, డాకు మహారాజ్ హై ఇచ్చింది అన్న సినిమా మాత్రం నిజంగా అంటే చాలా బాగుంది. డాకు మహారాజ్ కాదు, పెట్టాల్సిన పేరు సంక్రాంతి మహారాజ్ డైరెక్ట్ గా పెట్టవలసింది. నిజంగా బ్లాక్ బస్టర్ మూవీ అన్నమాట. దానికి తోడు తమ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నిజంగా అడిగి ఎస్తామని కాదు, నందమూరి తమని ఇచ్చారనమాట బిరుదు. అంత బాగా కొట్టాడు. ప్రతి సీన్ లోనే ఎలివేషన్, ప్రతి సీన్ లోనే బీజిఎం మామూలుగా అనిపించలేదు అనమాట. ఇంకా హీరో ఎంట్రన్స్ అయిన సీన్ లో బీజిఎం ఉంటుందన్న, అమ్మ అన్నం తిన్నాడా బీజిఎం తిన్నాడా, అదేం కొట్టడం నాయన ఎంత ఉంటావు కానీ బీజిఎం లో మాత్రం చింటి చెండాడు ఎవరా. నిజంగా బాలయ్యనోడు ఏం లేదో తెలియదు కానీ నిజంగా బీజిఎం మాత్రం చింటి చెండాడు హీరో. ఒక జైలర్, KGF, ఒక అఖండాన్ని తీసుకురావచ్చు అనమాట. బీజిఎం రేంజ్ ఆ రేంజ్ లో ఉంది. బట్ అలాగే బాబీ గారు ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టోరీలోకి వెళ్ళకుండా ఎలివేషన్స్ తో ఫైట్స్ తో చాలా ఎంగేజ్ చేశారు మనుషుల్ని కూడా. అంటే బాలయ్య ఫ్యాన్స్ కదా, అదర్ ఫ్యాన్స్ కి మాసుకి ఏం కావాలి, బాలని ఇష్టపడే వాళ్ళకి ఏం కావాలన్నట్టుగా నిజంగా జై బాలయ్య అనిపించారు ఫస్ట్ హాఫ్ మాత్రం. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా ఓ రేంజ్ లో ఉంటే ఆ ఇంటర్వెల్ వచ్చి ముందు 10 నిమిషాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సీట్లు ఎవరో కూర్చారనమాట. నిజంగా నాగవంశీ గారు చెప్పినట్టే సినిమాను మాత్రం నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు. అదే రేంజ్ లో ఫస్ట్ హాఫ్ తెలిసిపోతే ఏ రేంజ్ లో తీసాడని. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీలోకి ఇన్వాల్వ్ అవడం, కొంచెం క్లాసీగా ఎమోషన్ అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడం, అది కొంచెం క్లాసీగా కొంచెం మాసీ ఆడియన్స్ కి అంటే బిర్యానీ తిన్న తర్వాత పెరుగన్నం తింటే ఎలా ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ రెండు మంచియే. బట్ సెకండ్ హాఫ్ కూడా బోర్ కొట్టదు. మళ్ళీ లాస్ట్ 10 నిమిషాలు మాత్రం క్లైమాక్స్ 10 నిమిషాలు మళ్ళీ సావదించారు డాలీబాబు గారు అండ్ బాలకృష్ణ గారి మధ్యన ఒక ఫైట్ ఉంటదన్న. నిజంగా యానిమల్ రేంజ్ లో ఉంటుంది ఫైట్. ఇద్దరు చెత్త కొట్టుకుంటారా, ఓల్డ్ ఏజ్ పీపుల్ లా కదా యంగెస్ట్ పీపుల్ లా కొట్టుకుంటారు అనమాట. నాకు అంత బాగా నచ్చింది. టోటల్ గా సినిమా అయితే మాత్రం టోటల్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా వేరే ఎలివేషన్స్ తో బీజిఎం తో సావదించాడు. బట్ సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం క్లాసీగా ఫ్యామిలీగా పోతుంటది. మళ్ళీ క్లైమాక్స్ లో మళ్ళీ మాసిగా ఆడియన్స్ ఆకట్టుకుంటది. టోటల్ గా సినిమా అంతా కూడా గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ప్రెస్లీ ఇంకా సట్లు చింపేసుకుంటారు అన్నమాట. సింగర్ ఏదైనా చూసాను గేమ్ చేంజర్, దానికన్నా బెటర్ కదా. ఆ సినిమా పక్కన పెట్టండి, సంక్రాంతికి దాన్ని మూల వేసుకోవాల్సింది. శంకర్ గారు అని చెప్పి సినిమాలు కొన్ని రోజులు శంకర్ గారి సినిమాలు మానిస్తే బెటర్. ఎందుకంటే ఆ సినిమా బాగాలేదు. నాకు నిజంగా చెప్తున్నా ఓపెన్ గా సినిమా బాగాలేదు. బట్ ఒరిజినల్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి బాలయ్య. ఒక ప్రభాస్ అభిమానిగా చెప్తున్నా, డాకు మహారాజ్ కాదు సంక్రాంతికి మహారాజు. కలెక్షన్ కుమ్మేస్తుంది అనమాట బాబీ గారు. యాసప్ అన్నమాట. నిజంగా నందమూరి ఫ్యాన్స్ కి ఫీట్ ఇచ్చారు మీరు. టోటల్ గా బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజ్ అన్న. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, డాకు మహారాజ్ చూసిన బ్రో, వేరే లెవెల్ బ్రో. వామ్మో, అసలు అంటే సైలెంట్ గా అంటే సీన్స్ నడుస్తున్నాయి
బాలకృష్ణ ఎంట్రీ అన్నప్పుడు నరుకుతాడు బ్రో. వామ్మో వామ్మో ఏం నరుకుడు రా నాయన. నిజంగా అట్లా నరుకుడు ఉంటే హాస్పిటల్లో బెడ్ పేషెంట్లు నిండిపోతారు నిజంగా. అంటే సైలెంట్ గా ఉన్న టైంలో ఎలివేషన్లు పడతాయి బ్రో. తమన్ గారు కొడుతుంటే వామ్మో నిజంగా తమన్ గారు అసలు బాలకృష్ణ కోసమే పుట్టినట్టు ఉంది బ్రో. నిజంగా ఏం కొట్టుడు బ్రో, ఏం కొట్టుడు బ్రో నిజంగా. అంటే బీపీ షుగర్ ముసలోళ్ళు అయితే సినిమాకి రావద్దు, చిన్నపిల్లలు కూడా రావద్దు. వచ్చినా ఇలాంటి సినిమా అంటే పెద్ద థియేటర్లు రావాలి, ఎందుకంటే వీళ్ళు సౌండ్ తక్కువ పెడతారు. నార్మల్ గా 70mm థియేటర్లు పోతే మాత్రం నిజంగా నాకే బీపీ డౌన్ అయిపోయింది బ్రో. ఆ సౌండ్లకి, ఆ ఎలివేషన్లకి, ఆ నరుకుడికి, ఆ రక్తానికి. వామ్మో బాలకృష్ణ నరుకుతుంటే 100 మందిని 2 నిమిషాల్లో నరికేస్తాడు. అట్లా సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. అంటే కింద నుండి ఒక్కటేసారి అసలు ఇంకా కష్టకాలం వచ్చింది, మనల్ని ఆపేవాడే లేడు అన్న టైంలో ఒక చిన్న హోప్ తో బాలకృష్ణ వస్తున్నప్పుడు బ్రో అసలు ఆ నరుకుడు వేరే లెవెల్ బ్రో. ఎవరు నరకలేరు బ్రో, ఏ హీరో నరకలేడు. అంటే అంత వైపుతో లో బీపీ 60 బీపీ ఉన్నోడికి కూడా 140, 240 బీపీని తెప్పియాలంటే బాలకృష్ణ సినిమానే. ఎవరికైనా లో బీపీ ఉందంటే మన ఈ సినిమాలో కూర్చోబెట్టండి బ్రో. అసలు మరో అఖండ బ్రో, మరో అఖండ. అసలు బీజిఎంలు గాని ఏమన్నా కొట్టిండు బాలకృష్ణ. నిజంగా సంక్రాంతికి ఇప్పుడు మనకి చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు, అంటే కొత్త హీరోలు, యంగ్ హీరోలు. కానీ సంక్రాంతిని ఆదుకోవడానికి మాత్రం బాలకృష్ణనే బ్రో. బాలకృష్ణ ఈ సంక్రాంతికి మాత్రం బాలకృష్ణనే. అంటే బాలకృష్ణ లేకపోతే ఈ సంక్రాంతికి అసలు ఇల్లు బోసిపోయేది. కానీ నిజంగా బాలకృష్ణ వచ్చిండు. అరే కొంతమంది అంటారు వయసు అయిపోయింది కానీ ఒక్కసారి వచ్చి చూడు నీ వయసు అయిపోయింది అట్లుంది బ్రో. చిన్న మామూలు లేదు బ్రో, నిజంగా చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సినిమాకి 50,000 కోట్లు వస్తాయని చెప్పిన. అవునన్నా అన్న, నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను చెప్పిన అన్న నేను నీకు పెద్ద ఫ్యాన్ ని చెప్పిన తర్వాత ఛాలెంజ్ చేయాలని చెప్పి నా నోట్ల నుంచి ఒక్క మాట జారి నా నెంబర్ చెప్పిన అన్న. ఇప్పటి వరకు 30,000 ఫోన్స్ చేసిరన్న, ఇంకో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా, వాట్సాప్ కాల్ చేస్తున్నా. డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్, గేమ్ చేంజర్ కూడా బ్లాక్ బస్టర్. డాకు మహారాజ్ సినిమా అయితే 1000 కోట్లు ఇప్పటి వరకు బాలయ్య బాబుకి రాలేదు. ఈ సినిమా తర్వాత వస్తాయన్న 10,000 కోట్లలో వస్తాయి. డాకు మహారాజ్కి 1,00,000 కోట్లు కూడా వస్తాయి అంతే. కానీ ప్రపంచం మొత్తం ఆడిస్తేనే వస్తాయి. నేను క్లారిటీ చెప్తున్నా, అది పాయింట్ అన్న. దయచేసి అన్న బాలయ్య బాబు కాదు, బాలయ్య బాబుని బాలీవుడ్ లో చూడాలనుకుంటున్నాను. బాలయ్య బాబుని బాలీవుడ్ లో చూడాలంటే బాలకృష్ణ హాలీవుడ్ లో చూడాలనుకుంటున్నా. ఏం తప్ప? అజా తప్పు కాదన్నా. కాదు, మనం సినిమాలో ఎవరైనా సైన్యంలో చూస్తా, కాదు జపాన్లో చేస్తా, కాదు బ్యాంకాక్ లో చూస్తా, కాదు పాకిస్తాన్ లో చూస్తా, రక్తంతో పాలాభిషేకం చేస్తా. నేనైతే